నుండి రావాల్సిన యూరియాపై పార్లమెంటు ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన తెలిపితే టీఆర్ఎస్ ఎంపీలు ఎక్కడ పోయారని ప్రశ్నించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఇతర దేశాల నుండి ముడి సరుకులు తెప్పించుకుని యూరియాని తయారు చేసి రాష్ట్రాలకు పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, అటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పార్లమెంటు ముందు కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపితే టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు తమ నిరసన తెలపడం లేదని ప్రశ్నించారు. అబద్ధాన్ని కూడా నిజం చేయగల నేర్పరులు టీఆర్ఎస్ నాయకుల తెలంగాణ యాస భాషను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బురద చల్లుతున్నారని అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 కాలాలు కష్టపడ్డ రైతుల వద్ద కటింగ్ లేకుండా ఎన్నడైనా వడ్లు కొనుగోలు చేశారా? కేటీఆర్ చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వద్దకు వెళ్లినా కూడా పట్టించుకోవడం లేదని, ఇట్టి విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తప్ప రాష్ట్రంలో ఏ పార్టీ ఎంపీలు కూడా కనీసం మద్దతు కూడా తెలపలేదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఆర్థిక పరంగా ఎంత సంక్షోభంలో ఉన్నా కూడా రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని ఆయన పేర్కొన్నారు. తుఫాను ఎదురొట్టినా వాటిని ఎదిరించి మన జాతి బిడ్డడు, మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మరి వల్ల కష్టకాలం ఉంది, అనేక కష్టాలకు వచ్చి ఉన్న శిక్షణ నేను గుర్తు చేస్తా. ప్రభుత్వం నుండి కొంత అంశాన్ని కొట్లాడి నేను గుర్తు చేస్తాను. అదే రకమే ఒక న్యాయవాది మౌలాన మన రక్త బాంధవులు కూడా మనం ఒకసారిగా అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి మన అన్నగారు నాగుల సత్తన్న పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 1946 నుంచి 49 జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాలు వంచి చివరి దాకా కటిక దరిద్రంతో మరి అనుభవించి జరగడం జరిగింది. గత మాజీ మంత్రి కేటీఆర్ వారు యూరియాకు సంబంధించిన సమస్య విషయంలో బట్ట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుని గన్మెన్ యూరియా పట్టుకుపోయిందని, లేదా యూరియా సంబంధించిన ఇబ్బందుల విషయాన్ని మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. యూరియా దేనివల్ల ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంది రాష్ట్రంలో. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికానికి, రైతాంగానికి ఏదైతే దేశంలో మొన్న జరిగినటువంటి సింధూర్ పాకిస్తాన్ వారికి సంబంధించిన విషయంలో పట్ల వేరే దేశాల నుంచి ముడి సరుకు రావాల్సినటువంటి సముద్ర మార్గంలో చైనా నుంచి కానీ వేరే దేశాల నుంచి ముడి సరుకు రావాలి, యూరియాకు సంబంధించిన ముడి సరుకు. ఆ ముడి సరుకును తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముడి సరుకు ద్వారా యూరియాను తయారు చేసి బ్యాగులలో ప్యాక్ చేసి గవర్నమెంట్ ఆఫ్ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ రాష్ట్రాలకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. మరి రాష్ట్రంలో మొన్నటి వరకు రాజ్యం వెళ్ళినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క రాజ్యసభ ఎంపీలు కేంద్రంలో ఉన్నారు కదా. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారు కానీ, మళ్ళీ మన అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు కానీ తెలంగాణ ఎంపీలందరూ కూడగట్టుకొని పార్లమెంట్ ముందు తెలంగాణ రైతాంగానికి సకాలంలో యూరియా అందియాలి, ఆ యూరియా కొరత ఏదైతుందో తీవ్రత కాకుండా కేంద్రం జోక్యం కలిగించుకొని ఎంతైతే తెలంగాణ రాష్ట్రకు రావాల్సిన యూరియా విషయంలో పట్ల నిరసన చేసి పార్లమెంట్ ముంగట పోరాటం చేస్తే ఈ కేటీఆర్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారని అడుగుతున్నా.
మన తెలంగాణ రైతుల పక్షాన అయితే వాళ్ళు కూడా నిరసన తెలియజేయాలి కదా కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద. ఎందుకు చేయలే? ఇలా తెలంగాణ ఆశ భాష, ఆ మాటకారి మాటతనం, అంటే ఏదైనా కూడా అబద్ధాన్ని కూడా నిజం చేసేటువంటి నేర్పరి వాళ్ళు. అంత గొప్పగా మాట్లాడే వాళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీ మీద బురద జరుగుతారు. ఎన్నడన్నా మా మీడియా ఇక సిరిసిల్ల గడ్డ మీద వచ్చి నేను మాట్లాడుతున్నా, ఎన్నడన్నా వాళ్ళ ప్రభుత్వం లోపల 6 గళ్ళు కష్టపడి కంట వడ్లు వండిస్తే ఏ రైతన్న వడ్ల కొనుగోలు కాడ కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేసిందా అని అడుగుతున్నాను నేను మాజీ మంత్రిని కేటీఆర్ను. ఈరోజు ఈ యూరియాకు సంబంధించినటువంటి ఏదైతే కొంత ఇబ్బంది ఉన్నదో ఆ ఇబ్బంది విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ స్వయంగా దేశంలో కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి ఎరువుల శాఖకు సంబంధించిన మంత్రి దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి అని ఒక పదవిని పక్కకు పెట్టి కేంద్ర మంత్రి ఆఫీస్ పోయి మాకు యూరియా రావాలి అని చెప్పి 4 నెలల కింద ఇంత యూరియా ఇంత అవసరం ఉంటది, ఈ నెలకు జూలైకి ఇంత అవసరం ఉంటది, ఆగస్టుకి ఇంత అవసరం ఉంటది, సెప్టెంబర్కి ఇంత అవసరం ఉంటది అని చెప్పి వారి యొక్క గత సంవత్సరం ఏ విధంగా అయితే యూరియా వచ్చిందో ఆ విధంగా సరఫరా చేయాలి, ఆ విధంగా మీరు యూరియాను పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రంలోని మంత్రిని అడిగినా కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన తెలియజేస్తే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఎంపీలు మాట్లాడరు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో 2 మంత్రి ఉంటాడు, కేంద్ర మంత్రి, ఆయన మాట్లాడాడు, బీజేపీ ఎంపీలు మాట్లాడరు. ఇవాళ ఏదేమైనా కూడా రైతులకు అన్నదాతలకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు ఇచ్చిన మాటకు ఏదైతే ఆర్థికంగా ఇంత సంక్షోభం ఉన్నా కూడా 2 లక్షల రైతులు రుణమాఫీ చేసుకుంటూ రైతు భరోసా కింద ఈ రాష్ట్రంలో 9,000 కోట్ల రూపాయల అకౌంట్లో నేరుగా వాళ్ళ రైతు భరోసా కింద అకౌంట్లో పైసలు జమ చేసి ఎక్కడ కూడా ఏ రైతు 6 గళ్ళు కష్టపడితే ఏ రైతు దగ్గర కూడా ఏ ఒక్క వడ్ల కొనుగోలు కాడ ఏ మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా ఆయా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి బాధ్యత చెప్పి వడ్ల కొనుగోలు చేసి ఈరోజు యూరియాకు సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధంగా అధిగమించాలని చెప్పి ఈ రాష్ట్రానికి చెందిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి గాని, జిల్లాకు సంబంధించిన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కానీ, నేను కానీ, పొన్నం ప్రభాకర్ అన్న కానీ, మా గౌరవ శాసనసభ్యులం కానీ ఎప్పటికప్పుడు ఆ యూరియాకు సంబంధించిన దేశ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చి రాష్ట్రం జిల్లాల వారికి వచ్చే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎంతో సేపు నుండి మరి ఆనందంతో